దేవుని నామమునకు మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ జీవము గల దేవ, మహిమోన్నతుని తండ్రి, మీకు వందనాలు ప్రభువ. గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాత్రం మీరు మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు వారి నామం ఈ ప్రార్థనడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఇక్కడ రెండు కనబడుతున్నాయి ప్రియులారా, సమాధానము, మేలు. సమాధానం, మేలు ఎలా కలుగుతుందని జాగ్రత్తగా గమనిస్తే మొదటి మాట చూస్తే ఆయనతో సహవాసము చేసినడలా. దేవునితో సహవాసము చేసినప్పుడు, దేవునికి మనం సమయం ఇచ్చినప్పుడు, దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు మనమంట సమాధానం కలుగుతుంది మనకు. అంతేకాదు మేలులు కూడా కలుగుతుందని ఒక వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. అవును, మన జీవితంలో దేవునితో సహవాసం చేయాలి, దేవునికి సమయం ఇవ్వాలి, దేవునితో గడపాలి ప్రియులారా. దేవుని దగ్గర మనం ప్రార్థించాలి. ఆ విధంగా మనం చేస్తున్నప్పుడు అంటే ఇక్కడ రాయబడిన మనం చూస్తే నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఈరోజు ఈ జీవితంలో లేదా మన జీవితంలో ఎవరి జీవితంలో అయితే సమాధానం లేక, నెమ్మది లేక, శాంతి లేకున్నారో ప్రియులారా, ఆ నెమ్మది లేని, సమాధానం లేని, శాంతి లేని పరిస్థితుల్లో నువ్వు దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవునికి సమయం ఇచ్చినప్పుడు, దేవుని దగ్గర నీ బాధను, బలహీనతను, సమస్యను చెప్పుకున్నప్పుడు ప్రియులారా, దేవుడు మన జీవితంలో, నీ జీవితంలో దేవుడు గొప్ప సమాధానం, నెమ్మదిని కలిగజేస్తాడు. అంతేకాదు తర్వాత చూస్తే అలాగున నీకు మేలు కలుగును. అవును ప్రియులారా, దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు మనకు సమాధానం కలగజేయడమే కాదు, మేలును కూడా కలిగజేస్తాడంట, మేలును కూడా చేస్తాడంట ప్రియులారా. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేవునితో సహవాసం చేయాలి, దేవునికి సమయం ఇవ్వాలి, దేవుని దగ్గర విజ్ఞాపన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవునికి దగ్గరగా మనం నివాసం చేయాలి. ఈ విధంగా మనం చేసినప్పుడు అంట దేవుడు అంటాడు, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే సమాధానము, అలాగున నీకు మేలు కలుగును. కనుక ఈరోజు మనం దేవునికి ఒకవేళ మన సమయం ఇవ్వలేకపోతే మన దేవునితో సహవాసం చేసి, దేవునికి సమయం ఇచ్చి, దేవుని సంధిలో గడిపి, దేవుని దగ్గరగా నివాసం చేసి, దేవుడిచ్చే సమాధానం, మేలును పొందుకోవాలని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడమైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును తండ్రి, మీతో సహవాసము చేసి మీరు ఇచ్చే సమాధానం, నెమ్మది పొందుకోవడానికి, అలాగే మీరు ఇచ్చే మేలు పొందుకోవడానికి సహాయమును దయచేయండి ప్రభువా. మీతో సహవాసం చేసి, మీ సన్నిధిలో గడిపి, మీకు సమయాన్ని ఇచ్చి ప్రభువా, మీతో గడిపే వారంగా ఉండడానికి సహాయమును దయచేయండి ప్రభువా. కృపగల రాజా, మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా, ఈ మాటలు ఉన్న ప్రతి బిడ్డలు దీవించండి. ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి. ఎందరైతే మమ్మల్ని ప్రార్థనాసులు లోపల దయచేయమని, కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.